Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి వ్యక్తికి ఒక చిన్న ఫ్యాంటసీలు ఉంటాయి. అంటే ఇప్పుడు అవును. ఉదాహరణకు చెప్తాను. ఆడు సడన్గా ఏదో ఊరికి వెళ్తాడు, ఒక సెలవులకి వెళ్ళాడు అనుకోండి. ఆడికి ఎంతసేపటికి మైండ్లో ఈ ఊర్లో నా లవర్ కనిపిస్తే ఎట్టుంటుంది, లేకుంటే వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా రోజులకి అక్కడ రోడ్డు మీద నా లవర్ కనిపిస్తే అమ్మాయి ఏమైనా ఇబ్బందులో ఉండి వెళ్ళి సాయం చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఫ్యాంటసీలు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరికి, వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళందరికీ ఈ ఫ్యాంటసీలు అంటే చిన్న చిన్న కోరికలు తన ముందు ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి. షేక్ సినిమాల్లో స్టోరీ లైన్స్ చూస్తే ప్రతిసారి ఐ మీన్ ఇన్నర్గా ఉంటుంది అది. ఎందుకు మీకు అంటే నాకు క్వశ్చన్ అర్థమవుతుంది. లవ్ ఫెయిల్యూర్ ఎందుకు ప్రతి సినిమాలో ఉందంటున్నారు? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఆ లవర్కి హెల్ప్ చేయడం కానీ, లేదా లవర్ గురించి ఆలోచించడం కానీ, బ్రేకప్ తర్వాత అంటే బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. చాలామంది యంగ్స్టర్స్ అంటే నేను ఆ బిటర్ స్వీట్ పెయిన్ అనుభవించానండి. ఓకే ఫస్ట్ యూఎస్లో ఉన్నంతకాలం, యూఎస్లో 20 years ఉన్నా, యూఎస్లో ఉన్నంతకాలం నాకు 2 relations ఉన్నాయి. ఈ 2 relations కూడా ఒకటి లవ్ ఫెయిల్యూర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది యూనో కొన్ని వేరే రీజన్స్ వల్ల. బట్ రెండిట్లో నేను ఫెయిల్యూర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో తను చనిపోయింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. మనం బ్రేకప్ అయినా అవ్వకపోయినా వాళ్ళు కరెక్ట్. అండ్ ఎవరితోటైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో తన మ్యారేజ్ నా పుట్టినరోజు నాడు అయింది. సో అది ఎక్కడో ఉండిపోయింది నాకు. అండ్ లక్కీగా నాకు ఒక 10-15 ఏళ్ల తర్వాత తెలిసింది ఏంటంటే, తన మ్యారేజ్ నా బర్త్డే నాడు అనుకున్నారట, దానికి 1 week తర్వాత చేశారట. మీకు ముహూర్తాలు 2-3 ముహూర్తాలు ఇచ్చారు, ఈ ముహూర్తం బదులు ఈ ముహూర్తాన్ని చేశారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఆ పెళ్ళైన ఫస్ట్ 10 years నేను టీనేజ్లో, ఆ 10 years నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఈరోజు పెళ్ళైంది కదా అనుకునేవాడిని. మీరు ఎలాగైతే ఒక ఏరియాకి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నా బర్త్డే వస్తే చాలు నాకు నా లవ్ ఫెయిల్యూర్ గుర్తొచ్చేది ఫస్ట్. అంతే కదా. సో అదొక రకమైన పెయిన్. అదే నేను క్షణంలో డెకాయిట్లో ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి మీ ముందుకు వచ్చి. మీరు ఫిలిం కోర్స్ చేశారు, సరే ఏదో లాస్ట్ మూమెంట్లో దాన్ని ఆపేసి జంప్ ఇచ్చారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఆ ఫిలిం కోర్స్లో మీరు అన్ని సంవత్సరాలు నేర్చుకోలేనిది ఈయన సినిమాల్లో టక్కున ఒక సీన్లో చూసి పట్టుకున్నది, ఏదన్నా ఒక చిన్న లెసన్ కానీ మూమెంట్ కానీ, ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలిగే మ్యాజిక్ కానీ మీకు అనిపించిన ఒక షార్ట్ కానీ, ఒక ఐడియా కానీ ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. ఓకే, బీకు మాత్రే ఇంట్రడక్షన్. ఓకే, ఇలా కూర్చొని ఇంటి లివింగ్ రూమ్లో కూర్చోను, అవును, చైర్లో కూర్చొని ఇలా ఫోన్ ఇలా మాట్లాడుతున్నాడు. వెనకాల పిల్లలు పరిగెడుతున్నారు, ఫ్రంట్ కార్టూన్ ఏదో న్యూస్ ఛానల్ ఏదో నడుస్తుంది టీవీలో. ఈయనేమో 2 కోట్లు ఇవ్వద్దని చంపి అని ఇలా మాట్లాడుతున్నాడు. పక్కన పెళ్ళం వచ్చి కాఫీ తీసుకో, చాయ్ తీసుకో అంటుంది. ఈయన వెనకపోతే ఇలా ఆ కప్పు ఇలా భుజం అంటాడు, చెప్పాను కదా తీసుకో అని అంటుంది. అంటే ఈ గ్యాంగ్స్టర్ ఒక్క షాట్లో ఈ గ్యాంగ్స్టర్ ఒకడిని రే నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే నేను చంపేస్తాను రా అని ఇక్కడ థ్రెటన్ చేస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటాడు, రే జాగ్రత్త రే పడిపోతాను, అక్కడ వాళ్ళని చూసుకుంటున్నాడు, పెళ్ళంతో సరసం. ఇవన్నీ 1 shot చూపించారు. సూపర్ అబ్జర్వేషన్. అండ్ మీకు తెలుసా లేదో, వర్మ సత్య సినిమా గురించి చెప్పింది ఇదే. అంటే మాఫియా అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నా సినిమా కాదు, మాఫియా అనేవాళ్ళు మనలాగే ఉంటే ఏంటి అనేది సత్య అని మా ఇంటర్వ్యూలోనే 5 ఇంటర్వ్యూలోనే వర్మ గారు చెప్పింది. దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ సత్య ఫిలిం. అండ్ మళ్ళీ డెకాట్ విషయానికి వస్తే, యాక్చువల్గా సినిమాలో అనురాగ్ కశ్యప్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. బట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చేమో, ఇండియన్ సినిమాలోనే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్ అయినా అండ్ డైరెక్టర్ కూడా. బట్ ఆయన స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో నటించేటప్పుడు ఆయన ఈ కథ విన్నాక, ఈ స్క్రీన్ ప్లే విన్నాక, సినిమా షూటింగ్లో కానీ లేదా సినిమా షూట్ ముందు కానీ, రిలీజ్ అవ్వకముందే మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఫస్ట్ few days ఆయన షూట్ చేస్తున్నప్పుడు, వీళ్ళు ఎందుకు ఈ సీన్ ఇంతసేపు తీస్తున్నారు, నేనైతే ఒక షాట్లో తెక్కకూడదును ఈ సీను, ఆ సీన్ అయితే వీళ్ళు 4 రోజులు తీస్తున్నారు, నేను 2 daysలో తెక్కకూడదును అని ఆయన లోపల నుంచి ఫీలింగ్స్ పుట్టుకొచ్చేవట. డబ్బింగ్ అప్పుడు ఆయన ఎడిట్ చూసేసరికి అమ్మ ఇలా తీసారా దీన్ని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అది చాలా ఆనందంగా అనిపించింది.
అండ్ శేష్ గారు నాకు చిన్న డౌట్, హీరో స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది థింగ్స్ హ్యాండ్లింగ్ అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళీ మీ ఫస్ట్ మూవీకి వెళ్తున్నాను. దాంట్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పడానికి చాలా చేయొచ్చు, బట్ అక్కడ బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఒక టేప్ రికార్డర్ దగ్గర తీసుకెళ్ళి హీరోయిన్ని ఏదో పాట, నాగార్జున గారి పాట చెప్తారు, కానీ అటు మార్చంగానే నాగార్జున గారి పాట ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా మీకున్న సోర్సెస్లో సినిమా మొత్తానికి అద్భుతమైన సీన్ని చెప్పడం, అంటే మీ ఎర్లీ స్టేజ్లోనే ఆ థింగ్స్ హ్యాండిలింగ్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. అంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇంగ్లీష్ సామెత కదా. సో అది ఎప్పుడు నాకు చిన్నప్పుడు నాకు సరే బాగా ఇష్టం అండి. సో మీరు చెప్తుంది కర్మ సినిమాలో సీన్, సినిమా సీన్ అండ్ ఇక్కడ కనిపెట్టరు వాళ్ళు. ఒక్కటి ఏంటంటే హీరోగా నా కెరీర్ని నిలబెట్టుకోవడానికి కోసం నేను చేస్తున్న టాస్క్స్ ఇవి. సో నేను దీన్ని మల్టీ టాస్కింగ్గా భావించను. ఒక హీరోగా నేను ఒక విగ్రహం కట్టుకుంటున్నాను, ఆ విగ్రహాన్ని నిలబెట్టే స్టేజ్, ఆ స్టేజ్, ఆ ప్లాట్ఫామ్ అన్నది ఈ మల్టీ టాస్కింగ్. అక్కడి నుంచి అంటే మీరు చెప్పిన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఒక లగ్జరీ వచ్చింది మీకు సినిమా మేకింగ్లో. శేష్ అడిగినంత బడ్జెట్ ఇవ్వచ్చు, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు, శేషుని కళ్ళు మూసుకొని నమ్మవచ్చు, అది ఒక లగ్జరీ అనుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం ఏమనిపిస్తుంది? డెకాయిట్ మీకు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? టేక్ డెకాయిట్ 65 crores మనం విదిన్ 1 week ఓటీటీ అండ్ బాక్స్ ఆఫీస్ ద్వారా ప్రొడ్యూసర్ని సేఫ్ చేయగలము, కొన్న వాళ్ళందరినీ ఆర్థికంగా సేఫ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి, అది చాలా గొప్ప విషయం. కరెక్ట్. నాకు తెలిసి చాలామంది దాన్ని హ్యూజ్ పిఆర్ బ్లాస్ట్గా చేద్దును, నాకు అది చేయడం రాదు. ఎందుకంటే నేను ఎక్కువ దాని మీదే వెళ్ళానంటే క్రియేటివిటీని వదులుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. నా ఉద్దేశం అది కాదు, కానీ నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ యాక్టర్ని. ఎందుకంటే నేను నా ఫస్ట్ 2 films నేను ప్రొడ్యూస్ చేసుకొని మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో లోపల అయ్యేలోపు నా సినిమాని తీసేయడం జరిగింది. సో పోస్టర్ ఖర్చులు కూడా రాకపోవడం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ నా మైండ్లో వీటన్నిటికన్నా ముందు. సో ప్రొడ్యూసర్ని సేఫ్ చేయటం నాకు ఎంత ముఖ్యం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సర్కట్. అట్ ద సేమ్ టైం నా సినిమా వరకు ఎన్ని రోజులు తీసాము అనే దానికన్నా పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సో 149 days సినిమా చేసిన, యూజువల్గా మిడ్ బడ్జెట్ సినిమా అంటే 25 లక్షలు 30 లక్షలు పర్ డే అయిపోతుంది, మంది 10-12. లాస్ట్ 2 more questions సార్. యాక్చువల్గా క్లాస్ టాపర్ ఉంటాడు, ఆడికి ఎప్పుడు 95-97 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఆడికి ఎప్పుడైనా 90 కంటే కొంచెం తక్కువ వస్తే పట్టుకోవాలని క్లాస్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో శేష్ని అలా పట్టుకోవాలని డెకాయిట్ రిలీజ్ అయినా Day 1 ట్రై చేశాడు, బట్ Day 2కి మొత్తం మారిపోయింది. శేష్ మళ్ళీ దొరకలేదు, బట్ Day 1 గట్టిగా ట్రై చేశాడు. శేష్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? నాట్ ఎట్ ఆల్, ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ అండి. నేను వేరే ఇందాక ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే, నాకు ఒక్కొక్క సినిమా మీద ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగి, ఎవరు సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన రివ్యూస్ నాకు పబ్లిక్ నుంచి రాలా. రీమేకే కదా, మొన్నే హిందీ బద్లా వచ్చింది కదా, రీమేకే మొత్తం అంతా హోటల్ రూమ్లో కొట్టిసేట కదా, ఇలా అన్నారు. గూఢచార అంత లేదులే, అంత అందులో యాక్షన్ కూడా లేదు కదా, ఇలా తీసి పడేసేవారు సినిమాని. ఇప్పుడు ట్విట్టర్లో ఆ క్లైమాక్స్ వైరల్ అయ్యి మళ్ళీ లేచింది సినిమా. ఇప్పుడు అంటున్నారు ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు బాగా ఇష్టం అండి. రిలీజ్ అయిన 2 years దాకా ఎవరి సినిమా గురించి పుకారే లేదు పబ్లిక్ నుంచి సార్. ఇక్కడ ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది కానీ పబ్లిక్ నుంచి రాల. ఇక్కడ డెకాయిట్ మార్నింగ్ ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ అంటే నేను కోడ్ వర్డ్గా మాట్లాడితే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు, జెన్యూన్. పబ్లిక్ మ్యాట్నీ షో ఫస్ట్ షో దగ్గర నాకు అర్థమైంది నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతాను. ఫ్యామిలీస్కి ఐ థింక్ ఫ్యామిలీస్ వల్ల అందుకుందండి సినిమా, ఫ్రాంక్గా చెప్పను.
అండ్ నా గెస్ కరెక్ట్ అయింది అనిపించింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.